لو أنزلنا هذا القرآن صدق الله العظيم. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ తస్మై గురే నమః. నిర్ఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ. సంవత్సరములు జరుగుచుండగా నీ యొక్క క్రియలు నూతన పరిస్థితులను సెలవిచ్చిన దేవా, గత 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కూడా నీ ప్రేమతో కాచి కాపాడి ఈ యొక్క 2026 సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని కూడా మీరు పేరు పెట్టి పిలిచి ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. ఈ 2020 కళాశాలకు, కళాశాల యాజమాన్యానికి ప్రభువా, అదేవిధంగా మా యొక్క చైర్మన్ సార్ గారికి, అదేవిధంగా రవి సార్ గారికి, అదేవిధంగా స్టాఫ్ మొత్తానికి మంచి ఆరోగ్యాలు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇరువురు పెద్దలు ఉన్నారు. ఒకరు పూజనీయులు, పితృ సమానులు, మా గురువర్యులు, నేషనల్ కళాశాలకు గతంలో పూర్వ వైభవంలో 3000 విద్యార్థులు చదువుకున్న రోజుల్లో కళాశాల ప్రిన్సిపల్గా డిగ్రీ కళాశాలను తన చేతి కింద తన ఆధ్వర్యంలో నడిపిన రథసారథి శ్రీ పి. శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే తనదైన శైలిలో ప్రపంచాన్నిన్నింటినీ గుర్తించే విధంగా తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటూ ఆంధ్ర రాష్ట్రమంతా ఒకటై మారుమోగిన తన యొక్క కంఠంతో 1982లో ప్రారంభించిన తన యొక్క యాత్ర, ఈ యాత్రను ఈ విద్యార్థుల సేవా యాత్ర అని చెప్పగలను. నేషనల్ కళాశాల సేవా యుగం అని చెప్తాను. ఈ యుగానికి మొదటి నుంచి చివరి వరకు తన యొక్క రిటైర్మెంట్ వరకు, ఆ తర్వాత కూడా ఉచితంగా కళాశాలకు వచ్చి తన సేవలను అందజేసి సంస్కృత భాషను, తన పాండిత్యాన్ని పిల్లలకు పంచిన మహానుభావులు, ఒక మహాకవి, ఒక అది ఒక ఏమని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆయనకు నిర్వచనం లేని ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా నేను చెప్పగలను. అది ఎవరో కాదు, మన హయగ్రీవాచార్య గారు. వచ్చాను కేవలం దివి హయగ్రీవాచార్యగా, వెళ్ళేటప్పటికి డాక్టర్ దివి హయగ్రీవాచార్యగా వెళ్ళారు ఇంటికి విశ్రాంతిగా సమయంలో. ఆ డబుల్ డీగా వెళ్ళిపోయింది. అది జీవితకాలంలో ఆయన సాధించిన గొప్ప ఇది. ఇక ఇప్పుడు మన కళాశాలలో యాజమాన్యం తరఫున రఫీ అహ్మద్ గారు తన జీవితకాలాన్ని పూర్తిగా ఇక్కడే వెచ్చించారు. ఆయన కూడా మధ్యకాలంలో అనారోగ్యం బారిన పైన ఆ భగవంతుని యొక్క చదువుతో, ఆశీస్సులతో తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకొని మళ్ళీ తిరిగి సంస్థకు రావడం, ఆయన మళ్ళీ ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందించదగిన విషయం. అలాగే చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను అనుకోని విధంగా ఊహించని రీతిలో తనకున్న నైపుణ్యాన్ని బట్టి, తనకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి
గుర్తింపు పొంది లెక్చరర్ నుండి ప్రిన్సిపల్ పదవికి ఉన్నతి పొందిన మన సోదరుడు శ్రీ వేణుగోపాల్ గారికి వస్తే నా గురించి నేను చెప్పుకోవడం కూడా అనవసరం. నా పరిస్థితి కూడా అలాగే నడిచింది. దాదాపు 2024-25 చాలా క్రిటికల్ డేసే నడిచే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి ఒక్కరూ కూడా బాగున్నారా, ఎలా ఉన్నారు మీరు అనే వరకు తీసుకొచ్చిన పరిస్థితులు అవి. ఉన్నారో లేరో అన్న ప్రశ్నలు కూడా ఉదయించిన రోజులు. అది తిరిగి ఆ భగవంతుడు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈరోజు మీ ముందుంచి మళ్ళీ తిరిగి నడుము బిగించి ఈ నావలను నడిపించగలను అని చెప్పి మీ ముందు ప్రకటించడానికి నన్ను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబెట్టినందుకు ఆ భగవంతుడికి నేను స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇది ఏంటి సార్ క్రిస్టియన్ లాంగ్వేజ్లో స్తోత్రము అంటున్నారు అనుకుంటారేమో. స్తోత్రము అన్నది తెలుగు పదం, అది మంచి పదం. ఇట్స్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్. స్తోత్రము మీన్స్ గ్రాటిట్యూడ్. నా యొక్క గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానని చెప్పడానికి వాడు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. అది పాపులర్ అయిపోయింది క్రిస్టియానిటీలో, అంతే, అంతకంటే ఏమి లేదు. సో ప్రియమైన నేషనల్ కుటుంబ సభ్యులారా, నేను ఫ్యాకల్టీ మెంబర్స్ అని ఈరోజు మిమ్మల్ని ఎవరిని పిలవడం లేదు. అధ్యక్షులు గౌరవించి తెలంగాణ ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు హైకోర్టు గారు అలాగే వృద్ధులు అభ్యర్థులు ప్రిన్సిపాల్ జరుపుకున్నారు. ప్రేమైన అధ్యాపకులు అధ్యాపకులందరూ కూడా ఈ 3 సంవత్సరాల శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మంచిగా కావాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నిర్మల కళాశాల అనేది ఒక విద్యా సంస్థ, గొప్ప ఎంతోమందిని ప్రయోజకుల్ని అందించిన సంస్థ. ఎంతోమంది విద్యార్థులు నిర్మించి చక్కటి మరి సంస్థ ఇది. ఎన్ని ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులను కనీసం పెట్టేవాళ్ళు, కానీ కాలేజీని మరి ఎన్ని సమస్యలు నిలబడి కూడా చక్కగా నడవడం నాకు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే పర్సనల్గా నాకు అన్ని విషయాలు చెప్పుకుంటాను కాబట్టి వేరే వాళ్ళకి అయితే ఈ సంబంధం నడవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఒకప్పుడు డిగ్రీ కళాశాల 3,500 చెప్తూ ప్రైవేట్ 1,500 పైన ఉన్నట్టు కళాశాల అనుకొని కారణంగా ఉన్నాను. ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలో ఈనాడు కొంత ఆలోచన అవుతుంది. అనేక కళాశాలలు మూతపడ్డాయి జిల్లాలో, రాష్ట్రంలో కూడా. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు మరి లక్కీ గారు దేవస్థానంతో కాలేజీ సందర్భంగా వాళ్ళు పూర్తిగా నిర్వహిస్తున్నాను. నేను దాదాపు గవర్నమెంట్లో 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థులు వ్యవస్థ పంపిస్తారంటే చేశాను. చాలా హ్యాపీగా 16 సంవత్సరాలు దగ్గర అయినా జరిగింది. నిజంగా నా సొంత సంస్థ మాదిరి నేను భావించి అందరితో సహకరించింది. ఎలాంటి సమస్యలు లేకుండా కళాశాలలో పనిచేస్తుంది. అందరూ కూడా చక్కగా తోడ్పాటు చేశారు. స్టాఫ్ వర్క్ని యజమాని వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యా సంస్థ అనేది కేవలం డబ్బు సంపాదన కోసం కాదు, మనం మంచి వాళ్ళని తయారు చేయాలంటే మొదలుపెట్టిన కళాశాల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారితో కలిసి పనిచేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని. 1982 జూలై 14వ తేదీ కళాశాల మొదలైంది. ఒక 4 తరగతి గదుల్లో నేషనల్ జూనియర్ కళాశాల. ఈరోజు ఎన్ని గదులకు ఎంతమంది అధ్యాపకులకు? ఆ రోజు 5-6 మందిమే మేము లెక్చర్లు. కొన్ని సబ్జెక్టులకు గవర్నమెంట్ కాలేజీ నుంచి
గెస్ట్ లెక్చర్గా వచ్చి బోధించేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత 4 to 5 మందితో మొదలైనటువంటి జూనియర్ కళాశాల నేను 2011లో రిటైర్ అయినాను. అప్పటికి జూనియర్ కళాశాల సిబ్బంది సంఖ్య అధ్యాపకులు అధ్యాపకేతర బృందం తీసుకుంటే 42 మంది. ఆ రోజు 72 మందితో జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం మొదలైంది 1982లో. అది పెద్దలు చెప్పినట్టు 2010-11 నాటికి 1500 మందికి పెరిగింది విద్యార్థుల సంఖ్య. ఆ విధంగా కళాశాల అభివృద్ధి చెందడం మన చైర్మన్ గారి యొక్క నాయకత్వంలో, రఫీ అహ్మద్ గారి యొక్క సహకారంతో ఆ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, ఆ తర్వాత డిఎడ్ కళాశాల, అమీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పీజీ కాలేజీలో తరగతి గదులలో ఆ కళాశాల నడవడం జరిగింది. అదంతా ఒక స్వర్ణయుగం. ఆ రోజు చూసాం, ఈరోజు చూసాం. ఒక విధంగా బాధగా ఉంది. ఈరోజు ఇన్ని బెంచ్లు సరిపోయేది కాదు. జనవరి 1 వస్తే ప్రిన్సిపాల్ గారి ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా అంత కలకలలాడుతూ ఉండేది. ఇలాగే ప్రోగ్రాంలు జరుగుతూ ఉండేటివి. కాకపోతే అది మానవ తప్పిదం కాదు, వ్యవస్థలో వచ్చిన లోపాలు, మార్పులు. దానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనం గతంలో రాజవంశ చరిత్రలు తీసుకుంటే చూసింటారు, మీరు కూడా చదువుకొని ఉంటారు. గుప్తుల స్వర్ణయుగం అని, చాళుక్యుల రాజ్యం అని, మొఘల్ సామ్రాజ్యంలో బాబరు, ఇటువంటి అన్నీ కూడా చరిత్రలో వచ్చే మార్పులు. దాంతో పాటు మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏనాడు కూడా కళాశాల పనిచేస్తున్న అధ్యాపకులను ఈ యాజమాన్యం తన కింద పనిచేసే సిబ్బందిగా ఏ రోజు భావించలేదు. వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళు వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పంచుకుంటూ, వాళ్ళ యొక్క అవసరాలను గమనిస్తూ, సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబ సభ్యులుగానే భావిస్తూ వచ్చారు. ఆ విధంగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి వాటిలో నేను కూడా ఒకనే. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం బుద్ధిప్రదాం శారదాం. నూతన ఆంగ్ల సంవత్సర శుభవేదికపైన ఆసీనుడైనటువంటి నేషనల్ విద్యా చైర్మన్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపాల్ గారు, ఎందుకంటే మాకు అదే గుర్తుంది ఇంకా, అందువల్ల మా ప్రిన్సిపాల్ గారు అయినటువంటి గౌరవనీయులు, సహృదయ సంపన్నులు, విజ్ఞులు, మేధావులు, ఈ మాట అనక తప్పదు. అందువల్ల అంతటి మహనీయులైనటువంటి వారికి ప్రథమంగా నమస్కరిస్తూ, పెద్దలు, తలపండినటువంటి వ్యక్తులు, ఎంతోమంది విద్యార్థులకు సేవ చేసినటువంటి మహనీయులు, మా ప్రిన్సిపాల్ గారి గురువులు శ్రీనివాసరెడ్డి గారికి నమస్కరిస్తూ, అదేవిధంగా కలియుగంలో అన్నదమ్ములు కలిసి ఉండరు అని ఒక నానుడు. కలియుగంలో ఎవరూ కలిసి ఉండరు. ఒకవేళ కలిసి ఉన్నా కలవనీకంగా చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయినా ఎప్పటి నుంచో కలిసి ఉండేటువంటి ఈ అన్నదమ్ములకు, రఫీ సారికి, అదేవిధంగా ఇంతియాజ్ సారికి, వీరు ఎవరు విడదీయలేదు. ఆ అనుబంధం వేరు. ఎప్పటి నుంచో అంటూ ఉండేవాడు, నాకు ఒక కుండలో తింటున్నాం స్వామి మేమంతా కూడా. ఆ మాట చాలా సంతోషించేది. ఈరోజు కలియుగంలో అన్నదమ్ములు కలిసినటువంటి చోటు చాలా అరుదుగా ఉంటుంది.
అటువంటి వారి యొక్క అనుబంధానికి మరి మా వెంకటేశ్వర్లు గారు మా జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పుడు మౌనమూర్తి, చెప్పింది చేసి చక్కగా నిర్వర్తించేటువంటి వ్యక్తులు, వారికి వేణుగోపాల్ గారికి వీరందరికీ నమస్కరిస్తూ మీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ వ్యవస్థ గురించి, సంస్థ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకయ్యా అంటే వారి దగ్గర నాకు చనువు ఉండేది బాగా. వీరిలో ఉండే వ్యక్తిత్వ ధర్మం ఏమిటంటే ఏది వచ్చినా మనసులో దాచుకోరు, తప్పకుండా చెప్పేస్తాను అందరికీ కూడా. అది మంచైనా కావచ్చు, చెడైనప్పటికీ కావచ్చు. మీరు గమనించే ఉంటారు, ఇప్పటి వరకు మిమ్మల్ని శాసించవచ్చు, కానీ శాసించాలి, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు వారు చెప్పేటప్పుడు గమనించే ఉంటారు. ఇంకొకసారి ఏమిటంటే మిమ్మల్ని మీరు ఏమనుకోవద్దు అని చెప్పి అన్నారు. ఇంకో గొప్ప గుణం అంటే ఏమిటంటే ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించండి అని కూడా చాలాసార్లు అన్నటువంటి పదాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి వ్యక్తినిష్టకు ఆదర్శాలు. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఇటువంటి మాటలే ఉంటాయి, అంతేగాని మిగతా మాటలు ఎప్పుడూ కూడా ఉండవు. అందుకని ఇంతటి గొప్ప మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థలో మనం పనిచేయడం వల్ల ముందు అనుభవం వస్తుంది. ఇందాక ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆలోచనీయంగా ఉండాలి. మనం ఏదో మూసగా ఈరోజు ఈ కొత్త సంవత్సరాన్ని గురించే చెప్పుకోవటం కాకుండా భిన్న భిన్న కోణాల్లో అందరికీ అన్ని అందించాలి. ఒకళ్ళను అభినందించారు, చక్కగా జరిగేటువంటి లోటుపాట్లు చెప్పారు, దాన్ని ఎట్టా వెళ్ళాలో చెప్పారు, అదేవిధంగా ఏ విధంగా బోధించాలో కూడా చెప్పారు. ఇవన్నీ కావాల్సింది. ఒక సంస్థ నిర్వాహకుడికి ఇవన్నీ కూడా కావాలి. అవసరమైతే హెచ్చరించాలి, లేదంటే బుజ్జగించాలి, కానీ ఇంకోసి అభినందించాలి. ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి వారిని గొప్పవాళ్ళు అంటా నేను ఎప్పుడైనా. ఇదే కాదు, ఇంకో గొప్పతనం ఏమిటంటే మనిషిలో దయ. ఈ కళాశాలలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆయన తండ్రి లాంటివాడు. వెంటనే తన దగ్గర ఉండేటువంటి డబ్బును వాళ్ళకిచ్చి ముందు పని చేయించేవాడు, తర్వాత అది వస్తుందో లేదు. ఇది ప్యూను దగ్గర నుంచి అధ్యాపకుడు వరకు జరిగినటువంటి విషయం. ఎంతోమంది అధ్యాపకులు వ్యక్తినిష్ట అంటే ఒక వ్యక్తి నిష్టగా ఉండాలి. అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునేటువంటి మనస్తత్వం కావాలి. అది లేకపోతే చాలా కష్టం ఎప్పుడైనా. అందుకని వీరు ఇక్కడే కాదు, కార్యక్రమాలు ఇక్కడ అనేకం జరిగేవి, అవన్నీ మాకు తెలుసు. ఇదే హాల్లో పీజీ కాలేజీలో కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత. ఆ కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా, మామూలుగా కాదు. ఒక చిన్న దండ వస్తే ఒప్పుకోరు, పెద్ద దండ కావాల్సిందే. ఒక శాల్వా, మంచి శాల్వా కావాల్సిందే. చివరికి రాసేటువంటి బోర్డులో ఒక చిన్న అక్షరం ఉన్నా దాన్ని మార్చుకురావాల్సిందే, అంతేగాని దాన్ని దిద్దడానికి వీలు లేదు. మరి ఎవరన్నా దాన్ని అంటించమంటారు, కానీ అది వెళ్ళి మార్చుకొచ్చేంత వరకు కార్యక్రమం జరగడానికి వీలు లేదు. అదేవిధంగా ఎవరన్నా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరన్నా రిటైర్ అవుతుంటే వాళ్ళను ఘన సత్కారం పొందాల్సిందే, మామూలుగా పంపించడం లేదు. ఈ విధంగా గౌరవించేటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదెప్పుడైనా. అందుకని కాలానుసరణంగా జరుగుతుంటాయి. నదీ ప్రవాహం వెళుతుంటుంది, పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి, కానీ సముద్రం ఒకే రకంగా. కాలానుసరణంగా జరిగేవి. శ్రీకృష్ణదేవరాయలు బ్రహ్మాండంగా పరిపాలించాడు రాజ్యాన్ని. ఎంతోమంది కవులు, రామంతులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు హంపి విజయనగరం వెళ్తే శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇవి కాలానుసరణంగా జరిగేటువంటి కార్యక్రమాలు, దాంట్లో మన బాధ్యత లేదు. అది ఎంతవరకు మనం నిర్వహించేది సక్రమంగా ఉన్నంత వరకు ఉంటుంది ఎప్పుడైనా. ఇదే కళాశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఎక్కడ అనేక దేశాల్లో ఉన్నారు, అనేక దేశాల్లో స్థిరపడ్డారు, వివిధమైనటువంటి ఉద్యోగాల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. అందుకే ఒక ఉపాధ్యాయుడికి తృప్తి ఏమిటయ్యా అంటే అధ్యాపకుడికి వాళ్ళ యొక్క విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉండి మనల్ని గౌరవించాలి. అధ్యాపక వృత్తికి అదేనండి గొప్పతనం. ప్రధానమంత్రి అయినా కాళ్ళకొచ్చి నమస్కారం చేసేటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అధ్యాపక. అటువంటి వృత్తిలో మనం నివసిస్తున్నాం. దాన్ని ఏం చేయాలి? ఉత్సాహం,
మీ అందరికీ అదేనండి ఇందాక ఇచ్చింది. ఉత్సాహ శక్తిని ఇచ్చారు మీకు. ఆ ఉత్సాహ శక్తితో మనం పనిచేయాలి. ఎందుకంటే యోగ్యుడైనటువంటి వాడు నీరసించాడు, పొంగిపోడు. తన యొక్క ఉత్సాహ శక్తితో మళ్ళీ లేస్తాడు. పోయినటువంటి బాలులోకి గాలి మళ్ళీ రాగానే పైకి లేస్తుంది. అది ఏమాత్రం కూడా కాలానుసరణంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం కూడా ముందుకెళ్ళాలి. కాలానుసరణంగా మనం కూడా కూర్చుంటే కుదరదు, కాలం తొందరగా వెళ్ళిపోతుంది. పరిగెత్తే కాలంతో పాటు కనీసం నడవగలగాలి. ఆ నడత లేనప్పుడు మనిషి ఎప్పుడూ కూడా ఉంటాడు. దీనికి ఏం కావాలండి? ఉత్సాహ శక్తి కావాలి. అటువంటి ఉత్సాహ శక్తి వచ్చేవారు నాకు తెలుసు. వారి దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడిని. ఈరోజు ఫీజు కట్టడానికంటే వెంటనే పంపించేవాళ్ళు. వాళ్ళకి ఎంతోమంది రబ్జాలు కానీ, తర్వాత మన చైర్మన్ గారు కానీ ఎంతోమందికి విద్యాదానం చేశారు. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాగమల్లయ్య గారిని ఇదివరకు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. వాసవి పాఠశాల అక్కడ జరిపేవారు. ఆ కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ వారు చెప్పినటువంటి మాటలు విని వెనక నుంచి నలుగురు విద్యార్థులు వచ్చి, మీ నేషనల్ కాలేజీలో చదువుకున్నామండి, మేము ఇప్పుడు టీచర్స్గా పనిచేస్తున్నామని చెప్పి కాళ్ళకు నమస్కారం చేశారు. అంటే ఏంటి? ఎవరు చేస్తారండి? ఈ కాలంలో నా గురువే లేడంటాడు. ఎవర్రా నీ గురువు అంటే నేనే గురువుని అంటాడు. అటువంటి సమయంలో మరి ఈ గురుత్వ ప్రతిపాదికను అందుకొని సక్రమంగా ఉంటున్నామంటే ఒక గొప్పతనం మనలో ఉన్నట్టే. అందుకని మనం ఏం నవో నవో భవతి యాజమానో నాంకే పురుషసే భాగం దేవేభ్యో విఠలా ప్రయంతన్. శ్రీనివాసరెడ్డి గారికి ఈ వయస్సులో ఆరోగ్య భాగ్య సంపదలు కలిగి మన చైర్మన్ గారి గురువులు, విశేషంగా గురువును ఈ విధంగా సత్కరించగలగటం కూడా ఒక మహద్భాగ్యంగా భావించాలి. ప్రతిష్టతే. సార్ గారికి చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని కలగాలని కోరుతున్నాము. ఈ రోజు కూడా పాపం ఆయన ఎక్కడున్నా అసలు అనారోగ్యంతో ఉంటే కూడా వచ్చి పిల్లలకు వచ్చి సేవలు చేస్తున్నారండి. ఆయన జీవితం కర్తవ్యంగా చేసి వస్తే కాదండి బాబు. ఆ టికెట్ ఎప్పుడో అయిపోయింది, నేను ఎప్పుడో శాలరీ స్టార్ట్ చేసేసిన ఆయన ఏదో చేసిన అయినా పాపం ఆ పిల్లల కోసం పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తే ముందు తీసేకి సర్జరీ చేసుకుని వచ్చాడు. ఈ కాలేజీకి సేవ చేశారు బాగా. జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు వైస్ ప్రిన్సిపాల్గా ఉంది. ఎందరికో ఆదర్శం, క్షమకు ప్రతీక, క్షమాగుణానికి ప్రతీక వెంకటేశ్వరు గారు. ఆయన కోపం ఎప్పుడూ చూడలా. నమో వయం వై శ్రవణాయ గుమ్మహి సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతి. భవంతు ఆరోగ్య భాగ్య సిద్ధిర్భవతు.